3 నెలల గడువు లోపల అద్దె ఇంటిని సొంతం చేసుకున్నాడు శ్రీరామ్. 3,000 తగ్గించి అమ్మినాడు ఆ ఇంటి యజమాని. అదే మహాభాగ్యం అనుకున్నాడు. స్కూటర్ వాడటం మానేసి సైకిల్ వాడుక చేసుకున్నాడు. మళ్ళీ సినిమాలు నెలకు ఒక్కసారే, రోజంతటికి ఒక్కసారే కూరలు వండుకోవటం. ఇది నెల బడ్జెట్ తగ్గించే చర్యలు. ఇక రాబడి పెంచుకునే మార్గాలేమిటి? అందుకే ఈ ఆలోచనలు శ్రీరామ్ను చుట్టుముడుతూనే ఉన్నాయి. అతడి ఆలోచనలు తన పాత యజమాని జగన్నాథరావు గారిని సమాధానంగా చూపించాయి. ఆయన ఒక సలహా ఇచ్చారు. నీవు బ్యాంకు ఉద్యోగివి. నీవు వేరెక్కడా ఏ పార్ట్ టైం ఉద్యోగం కూడా చేయకూడదు. ఇక్కడ చాలామంది కార్మికులు పనిచేస్తున్నారు. కొందరు శాశ్వత ప్రాతిపాదికన చేస్తున్నారు. వారి చేత జీవిత బీమా పాలసీలు చేయించు. నీ భార్యను ఎల్ఐసి ఏజెంట్గా అపాయింట్ చేసుకో. నేను కార్మికులందరికీ ఇన్సూరెన్స్ విషయమై బోధపరుస్తాను. శ్రీరామ్ జగన్నాథరావు గారు చెప్పినట్లే చేశాడు. ప్రతి శనివారం 2వ పూట 4 గంటలకే కార్మికుల వద్దకు వెళ్లి జీవిత బీమా ప్రయోజనాల గురించి వివరించేవాడు. కొందరు స్పందించారు. కాలనీలోని ఇతర ఉద్యోగులు, వ్యాపారులను కలిసి మోటివేట్ చేశాడు. వాళ్లలోనూ కొందరు స్పందించారు. వాటి రూపంగా కొంత ఆదాయం సమకూరటం మొదలైంది. అయినప్పటికీ అన్ని రకాల నెలవారీ చెల్లింపులు పోగా కుటుంబ నిత్యావసరాలకు కావలసిన పైకం కోసం చిన్న చిన్న అప్పులు చేయవలసి వచ్చేది. ఓ ఇంటి యజమాని అయిన తర్వాత శ్రీరామ్ ఆలోచనల సరళి మారింది. డబ్బు బాగా సంపాదించాలి. తన భార్యా పిల్లలు దేనికి లోటు లేకుండా సుఖంగా బతకాలి. రిక్షాలో కాదు, కారులో తిరగాలి. డాబా ఇంట్లో కాదు, అందమైన బంగళాలో ఉండాలి. వేసవిలో బుక్కతో ఉడికిపోవటం కాదు, ఏసీ గదుల్లో నిద్రించాలి. ఎక్కడికి వెళ్లాలన్నా సాధారణ తరగతిలో కాదు, ఏసీ భోగిల్లో వెళ్ళాలి. ఉన్నత స్థాయిలో హాయిగా ఏ లోటు లేకుండా బతకాలి. తను బతికిన బతుకు వంటిది తన వారికి ఇకపై ఉండకూడదు. అందుకు తనేం చేయాలి? ఏదైనా చేయాలి, అంతే. ఒకే ఒక్క నిర్ణయం తీసుకున్నాడు. సంపాదన, డబ్బు సంపాదన. అందుకు ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా కృషి చేయాలి. 55 ఏళ్ల జగన్నాథరావు గారు హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయారు. శ్రీరామ్ స్వంత తండ్రిని పోగొట్టుకున్న వాడిలా విలపించాడు. పరామర్శించేందుకు భార్యతో సహా వెళ్లాడు. 100 మంది పెద్ద పెద్ద వాళ్లు వచ్చారు. అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. ఆయనకు కొడుకులు లేరు. ఉన్న 3 కూతుళ్లే. 2 కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. భార్య, కుమార్తెలు, అల్లుళ్ళు, వాళ్ల పిల్లలందరికీ తన ఆస్తిని వాటాలుగా వేసి ముందుగానే వీలునామా రాసి రిజిస్టర్ చేయించారు. తన ఆస్తిలో 1% నగరంలోని ఒక వృద్ధాశ్రమానికి చెందేలా రాశారు. ఆ మొత్తమే 10 లక్షలట. దాన్ని బట్టి ఆయన ఆస్తి ఎంతో గణించి ఆశ్చర్యపోయాడు శ్రీరామ్. జగన్నాథరావు గారు మొదట పెద్ద ఆస్తిపరుడేమీ కాదు. మొదట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తర్వాత ఏ లక్ష్మీదేవి కరుణించిందో ప్రారంభించిన అన్ని వ్యాపారాల్లోనూ లాభాలను కళ్ళజూశారు. చివరికి పేరుగాంచిన పారిశ్రామికవేత్త అయ్యారు. ఎంత డబ్బు సంపాదించినప్పటికీ ఆయన చాలా నిరాడంబర జీవితాన్నే గడిపారు. పేదవాళ్ల పట్ల కనికరం చూపేవారు. ఆ కనికరమే లేకుంటే ఆయన తనను పిలిచేవారు కాదు. జగన్నాథరావు గారిని గుర్తు చేసుకుంటూ కన్నీటి జోహార్లర్పించాడు. ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆత్మీయ బంధువు పోయినట్లుగా బాధపడింది స్వర్ణ. 2 బరువెక్కిన గుండెలతో ఇంటి ముఖం పట్టారు. ఓ రోజు బ్యాంకు జగన్నాథరావు గారి గెస్ట్ హౌస్ వాచ్మెన్ వచ్చాడు. పెద్దయ్య గారి పాస్బుక్ మీ వద్ద ఉందటగా, అయ్యగారి పెద్దల్లుడు గారు అడుగుతున్నారు అన్నాడు. పాస్బుక్ విషయం గుర్తుకు వచ్చిన శ్రీరామ్ ఉలిక్కి పడ్డాడు. ఉంది, ఇదిగో అంటూ తన టేబుల్ సరుకులాగి వెతికి తీసి అందించాడు. దాన్ని అందుకుని వెళ్లిపోయాడా వాచ్మెన్. జగన్నాథరావు గారికి హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్నాయి. వాటి గురించిన మందులు, వైద్యం, తన వద్దకు వచ్చే అతిథుల ఖర్చులు వగైరాలకు సంబంధించి ఆయన తన పేరున ఒక స్వంత అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. తన పేరునున్న అకౌంట్కు సంబంధించిన పాస్బుక్ మాత్రం తన వద్దనే అట్టి పెట్టుకునేవారు. ఆయన మరణించి ఆ రోజు 11వ దినం. ఆ రోజున ఆయన సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ భోజనాలు పెట్టించారు. శ్రీరామ్ దంపతులకు పిలుపు వచ్చింది. స్వర్ణ స్కూలుకు వెళ్లిపోయింది. పరీక్షల కారణంగా ఆమెకు వచ్చే అవకాశం లేకపోయింది. శ్రీరామ్ ఒక్కడే వెళ్లాడు. ఆ రోజు ఉదయాన్నే ఆయన విగ్రహావిష్కరణ జరిగింది. శ్రీరామ్ పూలమాల వేస్తూ చేతులు జోడించి పాదాలకు శిరస్సు ఆనించి నమస్కరించాడు. మనసులో మరోసారి జోహార్లు అర్పించి వెనుదిరుగుతుండగా వాచ్మెన్ కనబడ్డాడు. అంతలో హఠాత్తుగా ఓ విషయం గుర్తుకొచ్చింది. తను జగన్నాథరావు గారిని తన ఇల్లు కొనుక్కున్న సందర్భంలో చేసుకున్న సత్యనారాయణ వ్రతానికి విందుకు ఆహ్వానించాడు. అందుకే వెళ్లినప్పుడు ఆయన 1,000 రూపాయలు తనకు గిఫ్ట్గా, మరో 10,000 రూపాయలు తన అకౌంట్లో వేయమని ఇచ్చిన విషయం. ఆ డబ్బు నిశ్చేషుడైపోయాడు. తన ఇంటికి సంబంధించిన అనేక రకాల ఖర్చుల్లో ఆ డబ్బు కలగలిసిపోయింది.
ఆ మర్నాడు తను ఖర్చు లెక్కలు చూసుకుంటున్న తర్వాత ఆ డబ్బు కూడా ఖర్చయిపోయిన విషయం తేలింది. ఆయనకు పాస్ పుస్తకం మళ్ళీ వాపస్ చేసే లోపున దాన్ని జమ చేసేయాలి అని నిశ్చయించుకున్నాడు. కానీ ఆ పని జరగలేదు. ₹1 గతంలో నెల రోజులు సైతం దాచుకోగలిగి దాన్ని ఖర్చు చేసి వివరాలు గుర్తుంచుకునే తను నేడు ₹10,000 మర్చిపోయాడంటే తనలో కొత్తగా తలెత్తుతున్నది ఏమిటి? నిజాయితీకి, దాన్ని అణిచివేయాలని చూస్తున్న ఓ విరుద్ధ భావానికి మధ్య సంఘర్షణ ప్రారంభమైంది. వారం, నెల, 2 నెలలు గడిచాయి. ₹10,000 జమ గురించి ఎవ్వరూ ప్రశ్నించలేదు. శ్రీరామ్ గెలిచాడు. అతడి అంతరాత్మ ఓడిపోయింది. అతడి అంతరాత్మపై విజయం సాధించటం అదే తొలిసారి. శ్రీరామ్ ఎందుకో మునుపటిలా లేడని గ్రహించింది స్వర్ణ. ఆమెకు అసలు విషయం తెలియదు. ఈరోజు ఏం చేద్దాం, ఏం కూర, ఎలా వండుకుందాం అన్న విషయంపై కూడా చర్చించుకుని నిర్ణయాన్ని అమలు చేసే రోజులు తొందరగానే పోయాయి. భవన నిర్మాణాల జోరు కారణంగా భూముల విలువలు పెరుగుతున్న రోజులు. ఓ రోజు ఓ వ్యక్తి బ్యాంకు వచ్చాడు. సార్, ఫలానా చోట్ల లేఅవుట్లు వేసి ఇళ్ల స్థలాల అమ్మకానికి పెట్టాం. మీ ఉద్యోగులు కానీ స్నేహితులు కానీ తీసుకోవాలనుకుంటే వచ్చి చూడండి. మొదట ఎవరూ అంతగా ఆసక్తి చూపలేదు. ఓ నెల తర్వాత ఆ వ్యక్తి వచ్చాడు. శ్రీరామ్ను విడిగా కలిశాడు. సార్, ఇక్కడికి దగ్గరలోనే మీ ఇల్లుందని తెలిసింది. మేము అక్కడే మా రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెడుతున్నాం. చాలా మందిని ఆహ్వానిస్తున్నాం. మంచిదే. మీరు సహాయం చేయాలి. కేవలం మాట సహాయం మాత్రమే. చెప్పండి. ఇక్కడికి దగ్గరలో చాలా పెద్ద కంపెనీలు పెడుతున్నారని, వాటి కారణంగా ముందు ముందు ఈ ప్రాంతాల్లో భూముల విలువ పెరగవచ్చునని మేము చెప్తాం. మీరు మాకు సపోర్ట్గా మేము చెప్పేది నిజమేనని, చాలా కంపెనీల వాళ్ళు వాళ్ళ లావాదేవీలకు మా బ్యాంకులోనే అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారని, బ్యాంక్ గ్యారంటీలు ఇస్తున్నారని నమ్మకంగా చెప్పాలి. మీరు బ్యాంక్ ఎంప్లాయీ కనుక మీ మాటలు నమ్ముతారు. శ్రీరామ్ ఆశ్చర్యపోయాడు. ఈ విషయంలో ఉన్నది ఉన్నట్టు చెప్తే అది అర్థసత్యం. అతడు చెప్పినట్టే చెప్తే అది సగం అబద్ధం. రెండో నిజానికి ఒకటే, కానీ రెండోది స్వధర్మానికి విరుద్ధం. ఏదైతేనేం శ్రీరామ్ అర్థసత్యం జోలికి పోలేదు. వారం రోజుల తర్వాత అతడింటికి కొత్త వాషింగ్ మిషన్ వచ్చింది. బ్యాంక్లో వారంలో 6 రోజులు పనిచేస్తూ ఆదివారం రోజున రియల్ వాళ్ల అనధికార మార్కెటింగ్ ఏజెంట్గా పనిచేయటం మొదలెట్టాడు. 3 నెలల్లో 10 ప్లాట్లు కొనుగోలు చేయించాడు. ఫలితంగా 1 ప్లాట్ ఉచితంగా పొందాడు. కొన్నిసార్లు కేవలం ₹10 స్టాంప్ పేపర్పై కొన్ని స్థలాలు కొనుగోలు చేసినట్లు ఒక గడువు లోపున రిజిస్ట్రేషన్ చేయించుకునే షరతులు వ్రాసిన పురోణి రాయించుకునేవాడు. తర్వాత సహజంగానే ఆ స్థలాలకు గొప్ప డిమాండ్ ఉన్నట్లు న్యూస్ పేపర్లలోనూ కరపత్రాల ద్వారానూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రకటనలు ప్రచారాలు గుప్పించేవారు. ఉత్సాహవంతులు, ఇతరత్రా జోరు సంపాదన ఉన్నవాళ్లు ఆకర్షితులయ్యేవారు. వాటిని కొనడానికి ముందుకొచ్చేవారు. శ్రీరామ్ రియల్ వ్యాపారుల డైరెక్షన్లో తన పాత్రను సమర్థవంతంగా పోషించేవాడు. ఏ డబ్బు ముందస్తుగా చెల్లించకుండానే దళారీ పాత్రను సమర్థవంతంగా పోషించసాగాడు శ్రీరామ్. అతడి ఆ గుడ్ విల్ బాగానే ముట్టేది. నాడు ₹1 సంపాదించిన ప్రతిసారి శ్రీరామ్ అనుకునేది, సాయి నీ దయ. నేడది భూమాత నీ దయ అయ్యింది. నేనే మార్గాన పోతున్నాను? శ్రీరామ్లో అప్పుడప్పుడు అప్రయత్నంగానే విశ్లేషణ మొదలయ్యేది. నేను ఈ కాలానికి తగిన దారినే పోతున్నాను. ఎవరిని దారుణంగా వంచి అక్రమంగా డబ్బు సంపాదించడం లేదు. స్వర్ణ, నేను తొలి రోజుల్లో ఇంత హీనంగా గడిపాం. ఆ దైవం తమ జీవితాలను మలుపు తిప్పాడు కనుక సరిపోయింది. లేకుంటే ఏమయ్యేది? మేం పడ్డ బాధలు, కష్టాలు మా పిల్లలు పడకూడదు. వాళ్ళు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో తులతూగాలి. కష్టాలు, బాధలంటేనేమిటో తెలియకుండా పెరగాలి. అబ్బాయిని పెద్ద ఇంజనీరు చేస్తాను. అమ్మాయి పెద్ద డాక్టర్ అయ్యేలా చేస్తాను. వాళ్ళు గొప్పవాళ్ళయ్యాక తమ ఔన్నత్యానికి కారణమైన మా గురించి చెప్పి గర్వపడాలి. ఇవన్నీ జరగాలంటే చాలా డబ్బుండాలి. ఈ రోజుల్లో ఎంత డబ్బుంటే మనిషికి అంత విలువ, సమాజంలో అంత స్థానం ఉంటుంది. మరి ఆ డబ్బు నేను సంపాదించుకునేందుకు ఉండే అవకాశాలన్నీ ఉపయోగించుకోవటం లేదే. ఆ డబ్బు సంపాదించి ఏ దుర్వ్యసనాలకు కానీ దుర్వినియోగానికి కానీ పాల్పడటం లేదే. అంచేత నేను చేసింది ఈనాటి సమాజ న్యాయం ప్రకారం తప్పేమీ కాదు. కరుణించవే మనసా. మరెన్నడూ నన్ను క్షోభ పెట్టకు. గుడ్ బై. మనో న్యాయస్థానంలో తన వాదనలు వినిపించుకుని తీర్పు తనే ఇచ్చేసుకున్నాడు శ్రీరామ్. తీర్పు నచ్చడంతో హాయిగా నిట్టూర్చాడు. శ్రీరామ్ తన ఇంటిపై మరో పోర్షన్ వేసేశాడు. కింది భాగాన్ని అద్దెకిచ్చేశాడు. సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నాడు. భార్యకు బంగారు ఆభరణాలు చేయించాడు. బాబును మంచి కాన్వెంట్లో జాయిన్ చేశాడు.
ఇప్పుడు శ్రీరామ్ అక్కడి సమాజంలో మంచి గుర్తింపు ఉన్న మనిషి. ఆ కాలనీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు కూడా. స్వర్ణ కూడా ఇంగ్లీష్లో ఎంఏ లిటరేచర్ చేసింది. అప్పుడప్పుడే వేళ్ళూనుకుంటున్న కార్పొరేట్ తరహా కళాశాలలో లెక్చరర్గా చేరింది. కార్లు తనే నడుపుకుంటూ పెడుతుంది. అబ్బాయిని కాన్వెంట్లో విడిచిపెడుతుంది. సాయంత్రం తిరిగి వస్తూ బాబుని తెచ్చుకుంటుంది. స్వర్ణ, రేపటి నుంచి మీకు సమ్మర్ వెకేషన్స్ కదా? యా. ఎల్టీసీకి అప్లై చేయాలనుకుంటున్నాను. ఈసారి టూర్ ఎలా ప్లాన్ చేద్దాం? గతసారి సౌత్ తిరిగి వచ్చాం కదా, ఈసారి నార్త్కు ప్రోగ్రాం చేసుకుందాం. ఓకే, ఎక్కడికి, ఎలా అన్నది నీవే చెప్పు. మొదటగా ఒరిస్సాలో పూరి, తర్వాత కోణార్క్, తర్వాత డైరెక్ట్గా ఢిల్లీ, ఆగ్రా. పూరి ఎందుకని? రథయాత్ర చూడాలని ఉందండి. కానీ ఆ రష్లో మనం దగ్గరగా ఉండి చూడలేం కనుక అంతకుముందే జగన్నాథస్వామిని దర్శించుకుందాం. ఓసారి చిన్నప్పుడు ఎప్పుడో మా నాన్న తీసుకువెళ్ళినా గుర్తు. అక్కడ మా ఫ్రెండ్ ఒక ఆమె ఉందండి. వాళ్ళ ఆయన ఆ స్టేట్ టూరిజం డిపార్ట్మెంట్లో ఆఫీసర్. మనకు ఆ చుట్టుపక్కల విశేషాలన్నీ చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. మా ఫ్రెండ్ ఈ విషయం చెప్పి ఇన్వైట్ చేసింది. అక్కడికే వెడదాం. సరే, కన్ఫర్మ్ చేసుకున్నట్లేగా. అప్లై చేయనా? యా, చేసేయండి. మొదట పూరి యాత్రకు ప్రోగ్రాం సిద్ధమైపోయింది. ఎక్స్ప్రెస్ ట్రైన్లో మొదటి తరగతి ప్రయాణం. ఓ కూపీలో 5 ఏళ్ల కొడుకు 2 ఏళ్ల కూతురుతో సరదాగా సాగుతోంది ప్రయాణం. దంపతులిద్దరికీ గతం ఏమీ గుర్తుకు రావటం లేదు. ఇప్పుడు ఆ ఇద్దరి పిల్లల ముద్దు ముచ్చట్లే వాళ్ల ప్రపంచం. రాత్రి 9 కావస్తుండగా భోజనాలు చేశారు. తర్వాత 1 గంట కబుర్లు చెప్పుకుని లైట్ ఆఫ్ చేసేసి బ్లూ లైట్ వెలిగించుకుని నిద్రకు ఉపక్రమించారు. ట్రైన్ ఒరిస్సా రాష్ట్రంలో ప్రవేశించి అప్పటికి 2 గంటలు గడిచింది. ప్రయాణిస్తున్న సమయం అప్పటికి అర్ధరాత్రి 12:30. ఎక్స్ప్రెస్ ట్రైన్ గంటకు దాదాపు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. సరిగ్గా ఆ సమయాన భూమి పెళ్లున చీలినట్లుగా శబ్దం. ఆ వెంటనే మహా విస్ఫోటనాన్ని మరపించే పిడుగు లాంటి శబ్దాలతో భోగీలు ఒకదాన్నొకటి ఢీకొంటూ ఎగిరెగిరి కింద పడిపోతున్నాయి. తుళ్ళిపడి మేల్కొన్న శ్రీరామ్కు ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్లుగా అనిపించింది. మస్తిష్కం మొద్దువారిపోయింది. అదే క్షణం ఆ కూపేలో అందరూ కొండవాళ్ళ నుండి కిందకి దొర్లిపోతున్నట్లుగా ఆ కూపేలో ఒక పక్కకు ఒరిగిపోయారు. మరుక్షణమే అంతటా హాహాకారాలు, ఆర్తనాదాలు, భయంకరంగా మరణఘోషలు, సహాయానికై అరుపులు. కాలదేవత, మృత్యుదేవతలిద్దరూ కలిసి మరణ మృదంగాన్ని, ప్రళయ ఢమరుకాన్ని వాయిస్తున్నట్లుగా పెడబొబ్బలు, గొంతులు చీల్చేస్తున్న ఏడుపులు. ఆ కూపేలో స్వర్ణ, ఏమండి, బాబు, పాప వందల ప్రాణభీతి అరుపుల్లో కలిసిపోయాయి. ఆ ఎక్స్ప్రెస్ పెడుతున్న మార్గంలో ఓ చోట పట్టా విరిగిన కారణంగా ఇంజిన్ పట్టాలు తప్పి కొంత దూరం స్లీపర్పై పరుగు తీస్తూ ఎదురుగా వస్తున్న ఓ గూడ్స్ను ఢీకొట్టింది. 2 ఇంజిన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎక్స్ప్రెస్ వెనకనున్న భోగీలు ఒకదానిపై మరొకటి ఎక్కి కొన్ని బోల్తా కొట్టి మరికొన్ని ధ్వంసమయ్యాయి. శ్రీరామ్ ప్రయాణిస్తున్న భోగి ముందున్న భోగిలోకి కొంతమేర చొచ్చుకుపోయి పైకి లేచింది. ఆ భోగిలో ఇంజన్ వైపున్న వారికి బలమైన దెబ్బలు తగిలాయి. భోగిలో మరో పక్కనున్న వారికి బెర్తుల మీద నుండి త్రుళ్ళి కింద పడ్డ కారణంగా దెబ్బలు తగిలాయి. పిల్లలిద్దరూ గట్టిగా ఏడుపు మొదలెట్టారు. శ్రీరామ్, స్వర్ణలు తమకు తగిలిన దెబ్బలను లెక్క చేయలేదు. పిల్లలను తడిమి తడిమి చూసుకుని హత్తుకున్నారు. భోగిల్లో లైట్లు ఆరిపోయి ఉన్నాయి. స్వర్ణ, నీకేం కాలేదు కదా? ఏం కాలేదండి. మీకు? నాకేం కాలేదు. పిల్లలు, ఏడవకండమ్మా, మీకేం కాలేదు కదా? బాబు, నీకేం కాలేదు కదా? ఒళ్ళంతా తడివి రుజువు చేసుకున్నాడు శ్రీరామ్. టార్చ్ లైట్ సూట్ కేసులో ఉండిపోయింది. ఆ సూట్ కేసు ఎటు తుడిపోయిందో అంతా గోలగోల. భోగి తలుపులు ఊడిపోయి అవతల పడిపోయినట్టు గమనించాడు శ్రీరామ్. పిల్లలు, స్త్రీలు, ముసలి వాళ్ల రోదనలకు అంతు లేకుండా పోయింది. తమ వాళ్లను, ఆత్మీయులను పిలుస్తూ అరుస్తూ ఏడుస్తూ గుండెలు బాదుకుంటున్నారు. అంతా భీభత్సం, భయానకం. ఒక్క ముక్కలో చెప్పాలంటే మహా ప్రళయ సన్నివేశం అది. ఎవరో టార్చ్ లైట్ను శ్రీరామ్పై ఫోకస్ చేశారు. సార్, ఆ టార్చ్ ఓసారి ఇటు ఇవ్వండి సార్. మా టార్చ్ సూట్ కేసులో ఉంది. సూట్ కేసు ఎక్కడుందో చూస్తాను సార్. శ్రీరామ్ అభ్యర్థన ఆ టార్చ్ లైట్ వినలేదు. తనకు కావలసిన దాని గురించి వెతుక్కుంటోంది. పిల్లలు ఏడుపు ఆపటం లేదు. స్వర్ణ ఏడుస్తోంది. తను ఇంకా ఆపుకోలేనట్లుగా. డోంట్ వరీ స్వర్ణ, నీవే ఇలా అయితే ఎలా? బాబు కాస్త ఊహ తెలిసినవాడు. జరిగిందేమిటో తెలియక భయపెట్టుకుంటాడు. పాప జాగ్రత్త, వదలొద్దు. పాప కాస్త ఏడుపు ఆపుకున్నా బాబు ఏడుపు ఆపటం లేదు.
వాడి కుడి చేతికి గట్టి దెబ్బే తగిలింది. అది చెప్పలేని బాధ, గ్రహించలేని స్థితి శ్రీరామ్ది. బాబూ, భయపడకు నాన్న, నీకేం కాలేదు, ఏడవకు, నేనున్నాగా, ఇదిగో ఇక్కడ అమ్మ ఉంది, ఏడవకు. కొడుకును హత్తుకున్నాడు. అమ్మా అమ్మా అంత బాధను మరిచి పసివాడి పిలుపు. బాబూ, ఇక్కడే ఉన్నారా కన్నా, నీకేం కాలేదు కదా నాన్న. అమ్మ తనపు ఆక్రందన. బయట క్షతగాత్రుల హోరు మిన్నంటుతోంది. ఏమండి, ఈ స్థితిలో ఉండలేకపోతున్నానండి, నెమ్మదిగా భోగి నుండి కిందకి దిగే ప్రయత్నం చేద్దామండి. ఒక మూలగా కూరుకుపోయిన స్థితిలో వాళ్ళంతా సలుపుతోంది, భరించలేకపోతోంది స్వర్ణ. శ్రీరామ్ పరిస్థితి అలాగే ఉంది. ఎంతసేపని ఈటవాలు స్థితిలో ఉండగలరు? తడుముకుంటూ తడుముకుంటూ తలుపు దగ్గరకు చేరుకున్నాడు. తల మీద గట్టిగా ఏదో తగిలింది. ఎవరో సామాన్లు బయటకు విసురుతున్నారు. అందులో గట్టిదేదో తగిలి స్పృహ పోయినంత పనైంది. తమాయించుకున్నాడు. ఆ తోపులాటల మధ్య పడుతూ లేస్తూ డోర్ దిగే ప్రయత్నం చేశాడు. అప్పటికే అక్కడ తొక్కిసలాట ఉంది. వాటి మధ్యలోంచి కిందకు దుమికాడు. సమీపంలో ఏ గ్రామము ఉన్నట్టు లేదు. ఎవరూ సహాయానికై వచ్చిన జాడలేదు. కుర్దా నుండి రిలీఫ్ వ్యాన్ రావాలి, సహాయక బృందాలు అందులోనే రావాలి. కానీ అప్ లైన్ డౌన్ లైన్ రెండూ బ్లాక్ అయిపోయి ఉన్నాయి. వచ్చేందుకు చాలా కష్టం. ఎవరో మరెవరితోనో చెప్పుకుపోతున్నారు. తన జీవితంలో ఇంత పెద్ద యాక్సిడెంట్ చూడలేదని చెప్తున్నారు. టార్చ్ లైట్ వెలుతుల్లో కనబడుతున్న దృశ్యాలే హృదయ విదారకంగా ఉన్నాయి. ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో, మృతులెందరో, గాయపడ్డ వారెందరో ఆ కర్మసాక్షి వచ్చినప్పుడే తెలుస్తుంది. మరో తెలుగైన విరక్తిలో పడిపోయాడు. ఇప్పుడు తమను ఆదుకునేవారెవరు? ఎప్పుడొచ్చి ఆదుకుంటారు? అందరిలోనూ అదే ప్రశ్న. ముందు తన వాళ్లను ఏటవాలు స్థితి నుండి కిందికి దించాలి అనుకుంటూ మళ్లీ భోగి ఎక్కి స్వర్ణను నెమ్మదిగా దించే ప్రయత్నం చేశాడు. పిల్లలిద్దరూ మళ్లీ ఏడుపు మొదలెట్టారు. స్వర్ణ దివ్యను సంకనెత్తుకుని ఉంది. కిందడుగు పెట్టబోయింది. కానీ కాలు నలిగిపోయి వెణికి ఉన్న స్థితిలో సాధ్యం కాక కూలబడిపోయింది. చంటిపిల్ల బావురుబంది. కానీ తన బాహువుల బంధీని సడలించలేదు. బిడ్డను తను తీసుకుని మరో చేత్తో స్వర్ణను లేవదీసి సగం బరువును తనే మోస్తూ స్వర్ణను కొంత దూరం తీసుకుపోయి సమతలం అనిపించిన చోట కూర్చోబెట్టాడు. పాపను సముదాయించి స్వర్ణకు అందించాడు. మళ్లీ వెనక్కి తిరిగి భోగి వద్దకు నడిచాడు, బాబుని తీసుకుని వచ్చేందుకు. కింద చీకట్లోనే కొందరు కట్ట వెంబడి పరిగెడుతూ ఎదుటివారిని గుద్దుకుంటున్నారు. కిందపడి లేస్తూ గుద్దుకున్న వారిని తిడుతున్నారు, అరుస్తున్నారు. మరికొందరు దేక్కుంటూ వెడుతున్నారు. కాళ్లకు అడ్డుపడుతూ వెళ్లేవారిని కూలబడేలా చేస్తున్నారు. వెలుగు ఉన్నప్పుడు సాధారణ పరిస్థితుల్లోనే లేని క్రమశిక్షణ ఈ నిశిలో, ఈ పరిస్థితుల్లో ఎవరికి ఉంటుంది? ఎవరి గోల వారిదే, ఎవరి బాధ వారిదే. శ్రీరామ్ భోగి ఎక్కాడు. నిశ్శబ్దంగా ఉంది లోపల. బాబూ, సాయి, ఎక్కడున్నావు బాబూ? దా, ఎత్తుకుంటా దా పిలిచాడు. సవ్వడి లేదు. బాబూ, నేను నాన్నని, ఇదిగో ఇక్కడున్నా. తడుపుకుంటూ మోకాలి మీద పాకసాగాడు. బాబు పలకలేదు. బాబూ, నేనే రాకన్నా, నాన్నని, భయం లేదు రాకన్నా, ఇదిగో చెయ్యి చాచుతున్నాను, అందుకో. చేతులను రెండు వైపులా బార్లా చేస్తూ పిలవసాగాడు. బాబూ, ఎక్కడున్నావురా? ఊ అనరా, భయం లేదురా కన్నా, వచ్చేసాగా, దా అమ్మ దగ్గరికి వెడదాం. ఏమండి, ప్లీజ్ ఒక్కసారి మీ టార్చ్ ఇవ్వరా? మా బాబు చీకట్లో కనపడటం లేదు. చీకట్లో దడుచుకుని ఏ మూల దాక్కున్నాడో పాపం. ఆందోళన, ఆతృత గొంతు కొక్కేస్తుండగా అభ్యర్థించాడు. రివ్వురివ్వున వీస్తున్న గాలులు ఏ అగ్నిపుల్లల్ని క్షణమైనా వెలుగనివ్వటం లేదు. బాబూ, సాయి, ఎక్కడున్నావురా? పలకమేరా. నేనురా, నాన్ననిరా. దా, నా చెయ్యి అందిస్తున్నా, అందుకోరా. కూపే లోపలంతా రెండు చేతులతోనూ గాలించాడు. శ్రీరామ్కు ఆందోళన పెరిగిపోయింది. బాబూ, పలకడం లేదేంరా? ఆందోళన క్షణాల్లో తారాస్థాయికి చేరుకుని గుండెను పగలగొట్టే రోధనలోనికి మారిపోయింది. బాబాబు, బాబాబు, ఎక్కడున్నావురా? ఊ అనరా, పలుకురా. అయ్యయ్యో, ఏ మూలకపోయావురా? ఇంతలోనే ఏమైపోయావురా? భోగి మార్మోగేలా ఎలిగెత్తి పిలుస్తూ రెండు చేతులతోనూ తడుముతూ ఆ చేతులకు ఏమీ తగలక వాటితో గుండెలను బాదుకోసాగాడు. లాబొరేటరీలోకి దూరాడేమోనని దాంట్లోకి వెళ్ళి వెతికాడు. ఫలితం అయ్యో, ఈ చీకటిలో ఏమిటి ఘోరం? సాయి, మమ్మల్ని ఒకరినొకరు చేరువ కాకుండా విడదీస్తున్నావా? కరుణించు సాయి, ఎక్కడున్నావు? వాడి చేత పలికించు సాయి.
నా బాబుని నా దగ్గరికి రప్పించు సాయి. చేతులు జోడించి దండం పెట్టుకున్నాడు. ఎవరైనా బాబుని కిందికి దించి స్వర్ణకు అప్పగించారేమో. స్ప్రించడమే ఆలస్యంగా మెరుపు వేగంతో కిందకి దిగి స్వర్ణ దగ్గరకు పరిగెత్తాడు. స్వర్ణ, బాబు వచ్చాడా నీ దగ్గరకు? ఏమిటండి, బాబు కనబడటం లేదు స్వర్ణ. బాబు ఆ క్షణమే స్పృహ కోల్పోయింది ఆమె. అక్కడి రోదనలకు అంతం లేదు. అక్కడ ఆత్మీయులెవరు, శత్రువులెవరు, కోటీశ్వరులెవరు, నిర్భాగ్యులెవరు, ధర్మాత్ములెవరు, దుండగులెవరు? ఆ అందరిలో సంజీవులెందరు, మృతులెందరు? నిరీక్షిస్తే కాలవే చెప్తుంది. రైలు ప్రమాదం జరిగిన మర్నాడు ఆ చుట్టుపక్కలంతా వెతికినా జాడలేదు. ఆ లైన్లోని అటు ఇటు అన్ని రైల్వే స్టేషన్లలో అనౌన్స్ చేయించినా ప్రయోజనం లేకపోయింది. ఆ అన్ని రైల్వే స్టేషన్లలో, పోలీస్ స్టేషన్లలో, బస్టాండ్లో బాబు ఫోటోలు అతికించి బాబును అప్పగించినా, సమాచారం ఇచ్చినా, పెద్ద బహుమతి ఇస్తామని ప్రకటించినా ఫలితం కనిపించలేదు. 2 నెలలు గడిచిపోయాయి. ఆర్థికలేమి, ఆవేదనలు, బాధలు గడిచి ఆనందం, సంతోషం, సరదాలతో సాగి రోదన, గుండె పగిలే వేదనలకు తిరిగి చేరిపోయింది. ఇదే నా స్వామి, ఇదే నా సాయి జీవితం అంటే. శ్రీరామ్ బుర్రను తొలిచేస్తూనే ఉందా ప్రశ్న. శ్రీ సాయి స్మృతులతో ఏడాది గడిచిపోయింది. ఎన్నో నిద్రలేని రాత్రులు, మానసిక క్షోభలతో ఇద్దరి ఆరోగ్యం సన్నగిలితో వచ్చింది. బాబు, ఎక్కడున్నావురా బాబు? ఏం చేస్తున్నావురా బాబు? ఓ సాయి, మహిమాన్వితుడివని నీ పేరు పెట్టుకున్నాం. మాపై ఆ మాత్రం జాలి లేదా? మా బాబును మాకు దక్కనివ్వకుండా ఇంకా చోద్యం చూస్తున్నావా? అసలు వాడిని ఇంకా సజీవంగానే ఉంచావా? లేక నీ సన్నిధికి రప్పించుకున్నావా సాయి? గుండెలోని ఆవేదన కరిగి కన్నీరై ఎగిరేదాకా కుమిలిపోయి రోధించేవాడు శ్రీరామ్. స్వర్ణకు ఆ వయసునే హైపర్ టెన్షన్ అంకురించింది. ఆమెను తరచుగా వేదనకు, ఉద్వేగానికి గురికానివ్వకండి. చాలా ప్రమాదం. మెదడులో రక్తస్రావం జరిగినా జరగవచ్చు. ప్రస్తుతం మీకు ఒక పాప ఉంది. ఆ పాప భవిష్యత్తుకై ఆలోచించండి. మీరిద్దరూ ఇలా రోజు కుమిలిపోతూ ఉంటే దాని ప్రభావం పాప మీద పడుతుంది. జాగ్రత్త. అది జరిగితే పాప భవిష్యత్తు పాడవుతుంది. జాగ్రత్త. మరో విషయం, మీరు వయస్సు మీరిన వారేం కాదు. 2 పిల్లలతోనే ముగించాలని మీరు ఆపరేషన్ చేయించుకున్నారు. ఇప్పుడు మీకు మరో బిడ్డ కావాలనుకుంటే తిరిగి పిల్లలు కలిగేందుకు ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఫలితం తప్పక ఉంటుంది. శ్రీరామ్ గారు, చివరిగా ఒక్క మాట. ఇలా మీరు, మీ భార్య ఆరోగ్యం క్షీణింపజేసుకుంటూ ఉండటం వలన ఏం ప్రయోజనం? మీ దుఃఖంతో పాప పొందవలసిన సంతోషాలను, సరదాలను దూరం చేస్తారా? బాబు జ్ఞాపకాల వ్యధ దూరం చేసుకోవటానికి ఏదో ఒక బిజీ వ్యాపకం పెట్టుకోండి. వీలైనంతగా 10 మందితో కలిసిమెలిసి వ్యవహరించండి. ఒక డాక్టర్గా కాక ఒక మంచి మిత్రుడిగా చెప్తున్నాను. బీ హ్యాపీ. డాక్టర్ గారు చెప్పినట్టే కొందరు శ్రేయోభిలాషులు చెప్పారు. మళ్ళీ మరో బిడ్డ కోసం ఆపరేషన్ చేయించుకోమని. శ్రీరామ్ అందుకు నిరాకరించాడు. కొండంత ధైర్యంతో ముందుకు సాగే తనకు తన బిడ్డల విషయంలో మాత్రం ధైర్యం లేదు. వాళ్లకు ఏ చిన్నపాటి కష్టం వచ్చినా తట్టుకోలేడు. కొందరికి కొన్ని బలహీనతలుంటాయి. పేకాట, మద్యం లాంటివెన్నో. తనకు పిల్లల పట్ల ఎనలేని గారాబం తన బలహీనత. ఎందుకు ఈ బలహీనతనిచ్చావు దేవుడా? తట్టుకోలేకపోతున్నాను. నాకు ఈ బలహీనత పోయేలా చెయ్యి. గుండె బండవారేలా చెయ్యి. కనీసం ఈ వరమన్నా ఇవ్వు. చేతులు జోడించేవాడు తన పూజా మందిరంలో సాయి ఎదుట. ఓ రోజు ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా కాలనీలో ఓ పోయే దొర శ్రీరామ్కి ఎదురయ్యాడు. దండాలు దొరా, ఓ దుడ్డుంటే ఈ దొరా, నీ వైనం చెబుతా అన్నాడు. అతన్ని పట్టించుకోకుండా ఇంటికేసి నడక సాగించాడు. ఇంటి గేట్ తాళం వేసి ఉండటం దూరం నుండి గమనించాడు. స్వర్ణ ఇంకా రాలేదు. ఆమె దిగులుతో 6 నెలలుగా ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండిపోయింది. ఏదైనా బిజీ వ్యాపకం లేకుంటే బాబు జ్ఞాపకాలతో నీ ఆరోగ్యం క్షీణిస్తుంది. డబ్బు కోసం కాకపోయినా నీ ఆరోగ్యం కోసమైనా ఉద్యోగం చెయ్యి. మనకు ఓ పాప కూడా ఉందన్న విషయం మర్చిపోకు. పాపలోనే బాబును చూసుకుందాం. పాపకు మంచి చదువులు చెప్పిద్దాం. కన్నీళ్లు, కష్టాలు ఎరగని రీతిలో పాప భవిష్యత్తునంతా సుఖమయమయ్యేలా తీర్చిదిద్దుదాం అని ఎంతో నచ్చజెప్పడంతో అంగీకరించింది. సాయంత్రం 6 లోపునే వస్తుంది. వచ్చేటప్పుడు క్రచ్లో ఉన్న పాపను కూడా తీసుకుని వచ్చేస్తుంది. ఆమె వచ్చాక తనే ఇంటి పనులన్నీ చేస్తాడు. ఆమెకు ఏ పని చేయనివ్వడు. పాప విషయం తనే చూసుకుంటుంది. ఇంటి ముందు ప్రహరీ గేటు తాళం, లోపల గ్రిల్ తాళం తీసి వరండాలో కూర్చుని బూట్లు విప్పుకోసాగాడు. ఆ కోయిదర అప్పటికే లోపలికొచ్చి మెట్ల మీద కూర్చున్నాడు.
ఇంట్లో అమ్మగారు లేరు, ఓ అరగంట ఆగిరా, ఏమైనా పెడతారు. కోయిదర్ అదేమీ పట్టించుకోకుండా శ్రీరామ్ ముఖాన్ని పరీక్షగా చూస్తూ మొదలెట్టాడు. కూన తప్పిపోయిందని దిగులు పెట్టుకున్నావు దొరా, ఇక మర్చిపో నీ దిగులు. ఆ రాముడి మీద ఆన, నీ కూన నీకు దొరుకుతాదిలే. శ్రీరామ్ ఉలిక్కిపడి చూశాడు. బూట్లు విప్పడం ఆపేశాడు. ఏమిటి చెప్తున్నావు స్వామి? నా బిడ్డ దొరుకుతాడా? వివరంగా చెప్పు. ఆదుర్దాను మించిన కుతూహలంతో అడిగాడు. నీ కూన నీకు దొరుకుతాది దొరా. నిజమా? దిగ్భ్రమతో చూశాడు. అవును దొరా, నీవిచ్చే దుడ్డుకి పాత వస్త్రానికో ఆశపడి మాయమాటలు చెప్పను. మా కొండదేవర మాటగా చెప్తున్నా దొరా. శ్రీరామ్ గుండె సముద్రమై ఆశల తరంగాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. అంతలోనే ఓ సందేహం ఆనకట్టలా పైకొచ్చేసింది. నా విషయాలను ఈ చుట్టుపక్కల వాళ్ళెవరో చెప్పుకోగా విని తనను గుర్తుంచుకొని తన దగ్గరకొచ్చి ఏదో మహిమ కలిగిన వాడిలా నటిస్తున్నాడా? నీ పెట్ట ఆ సీతమ్మ తల్లే దొరా, దొడ్డ ఇల్లాలు. ఆమె బతుకు బుగ్గిన పడబోతుండగా అరసెయ్యి అడ్డుపెట్టి ఆపినావు. తర్వాత ఆ యమ్మ సెయ్యి పట్టినావు దొరా. నీ జీవితంలో చెడ్డ కష్టాలు పడ్డావు. కడుపు కాల్చుకుని బతికినావు. ఆలతానా ఈలతానా నౌకరీలు చేసినావు. నీ రాత మారిపోయింది దొర. సర్కారు నౌకరీ పట్టేసినావు. కానీ మళ్ళా ఆ రాతలో చిన్న తేడా వచ్చినాది దొరా. నీ కూన నిన్నిడిసిపోయినాది. నీవు నిద్దరిని తిండిని దూరం పెట్టినావు. కానీ దొరా, నా దేవర చెప్తున్నాడు. అదిగదిగో నీ కూన నీ తానకొస్తాడు. బెగులు పడక. నీది చాలా దొడ్డ మనసు. కట్టమొస్తే కనికరం చూపుతావు. ఆకలంటే అన్నం పెడతావు. వస్త్రమిచ్చి ఎల్లిరమ్మంటావు. గర్వం గడ్డిపోసంత లేదు. బెగులు పడక దొరా, అంతా మంచే జరుగుతాది. శ్రీరామ్లో ఆసక్తి పెరిగింది. తన శ్రీమతి విషయం తనకు తప్ప ఎవ్వరికీ తెలియదు. ఆ విషయంలో యథార్థం చెప్తున్నాడంటే ఇతడిలో ఏదో భవిష్య జ్ఞానం ఉన్నట్లే ఉంది. కోయదొరను మెచ్చుకోలుగా చూశాడు. దొరా, నీవు పట్టింది బంగారం అవుతున్నది. పెద్ద రాజయోగం ఉన్నది దొరా. నిజంగానా? శ్రీరామ్ ముఖం ఆసక్తితో మరింత విప్పారింది. నా కూన అన్నావే, అదే ఎప్పుడు దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుందో చెప్పు. నీవు చెప్పిందే నిజమైతే నీవడిగినంత డబ్బు ఇస్తాను. చెప్పు. కోయదొర కొన్ని క్షణాలు మౌనం వహించాడు. దొరుకుతాది దొరా. ఆ దేవర మాటను బట్టి చెప్తున్నా. ఎక్కడని ఎప్పుడని అడగమాకు దొరా. దొరుకుతాది. అదిగో ఆ ఎండదేవర సాక్షి. బెగులు పడకు. నీకు నరభాష ఉన్నది దొరా. నీ చుట్టూన్నోళ్ళు నీ ముందు ఒక మాట, నీ వెనక ఒక మాట చెప్తారు. ఆల మాయలోన పడమాకు. మాటలకు తగిన హస్త విన్యాసంతో కాసేపు ఆగాడు. నీకు ఇంకో కూన ఉండాలి దొరా. పెద్ద చదువులు చదువుతాది. సానా పెద్ద ఇంటికి మనువెళ్ళతాది. శ్రీరామ్ కుతూహలం అనూహ్యంగా పెరిగిపోయింది. ఇంకా చెప్పు స్వామి. నీవు ఈ గోలుకొండ రాజ్యం వదిలిపోతావు దొరా. సముద్రాల తానకు పోతావు. అక్కడ కొండసామున్నాడు. ఆ తాన కోట గడతావు. బిడ్డకు పెద్ద చదువు చెప్పిస్తావు. గరీబోలను చూసి బాధపడతావు. వాళ్లకు సేవలు చేస్తావు. శ్రీరామ్ అతడి మైండ్ రీడింగ్ శక్తిని విశ్లేషించుకోసాగాడు. మరి ఎల్లొస్తా దొరా. మంచిగుండు దొరా. బెగులు పడమాకు. ఇంకో నా మాట. శ్రీరామ్ తన పర్సులోంచి 20 రూపాయలు తీసి ఇచ్చాడు. కోయదొర దాన్ని తన కళ్ళకద్దుకుని ఒక చిన్న చిక్కుం లాంటి దాన్ని తీసి దానిలో పెట్టుకున్నాడు. మరో చిన్న గుడ్డ సంచి లాంటిది తీసి దానిలోంచి ఓ తాయెత్తు తీసి కళ్ళు మూసుకుని ఏదో మంత్రించిన వాడిలా పెదాలు కదుపుతూ దాన్ని గుప్పిట మూసేశాడు. గుప్పిట తెరిచి దాన్ని శ్రీరామ్ చేతిలో పెట్టాడు. దొరా, దీన్ని రేపు ఉదయం నీ దేవుడి ముందు పెట్టి పూజ చేసుకుని నీ కుడిదండకు కట్టుకో. 7 రాత్రులు నీ ఒక్కడివే పడుకో. ఆ దేవర నిన్ను చల్లగా చూడాలా ఆశీర్వదించి నిష్క్రమించాడు. అతడు నిష్క్రమించిన 10 నిమిషాలకు ఎదురింటి రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ గారు శ్రీరామ్ దగ్గరకు వచ్చాడు. ఏమిటి శ్రీరామ్ గారు, రామన్నదర వచ్చినట్లుంది? ఏం చెప్పాడేమిటి? కుతూహలంగా అడిగాడు. ఇందాక వచ్చిన కోయదొర పేరు రామన్నదొరనా? తను అతని పేరు కూడా అడగలేదు. రామన్నదొర చెప్పిన విషయాలు చెప్పాడు. శ్రీరామ్ బాబు, నీవు అదృష్టవంతుడివనే చెప్పాలి. రామన్నదొర చెప్పింది నిజమే అవుతుందయ్యా. మీరు ఇదివరకు అతడిని ఎరుగుదురా? ఓసారి మా స్టేషన్కే వచ్చి చెప్పాడు. గొడవల్లో పడతావు, జర జాగ్రత్త స్వామి అని. వాడి మాటలు నేను మొదట పట్టించుకోలేదు. తర్వాత నేను చెయ్యని తప్పుకు బలైపోయాననుకోండి. 3 నెలల సస్పెన్షన్లో పోయాను. అతడే మళ్ళీ ఓసారి కనబడి భయపడద్దు, నీ మంచిగా జరుగుతున్నది, నవీన దేవరని వదలమాక, ఇదిగో ఈ తాయెత్తు కట్టుకో, నరుడి గోల నాశనం కావాలి అంటూ తాయెత్తు ఇచ్చాడు. కట్టుకున్నాను. మరో నెల తిరగకుండానే ఎంక్వైరీలో నా తప్పేమీ లేదని తేల్చారు. పైగా ప్రమోషన్ కూడా ఇచ్చారు. అప్పటి నుండి నేను అతడిని నమ్మాను. ఉదయమే నా దగ్గరకు వచ్చాడు. భోజనం పెట్టి డబ్బులు ఇచ్చాను. ఈ కాలనీలో చాలామందికి వాడి మాటల్లో గురి ఏర్పడింది.
ఏడాదికోసారి వచ్చి పెడుతుంటాడు. మా బాబు విషయం అతడికి ముందుగానే ఎవరో చెప్పినట్లుంది ఎస్ఐ గారు. ఆయన పేరు వెంకటేశ్వరు. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యాడు. అతడు తన సొంత పేరుతో ఆ కాలనీలో అంతగా పరిచితుడు కాదు. అందరికీ ఎస్ఐగానే పరిచితుడు. లేదయ్యా రాంబాబు, రామన్నదొర చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళ గూడెల్లో తపస్సు చేస్తున్న ఓ సిద్ధుడి శిష్యుడిగా చేరాడట. ఆయన కడదాకా సేవించుకున్నాడట. ఆయన పోయే ముందు ఇతనికి ఏదో మంత్రోపదేశం చేసి పోయాట. ఆ మంత్ర ప్రభావం వలన జరగబోయేవి కొంత ముందుగా తనకు తెలుస్తుంటాయని ఓసారి చెప్పాడు. ఆ మంత్రాన్ని ఎవరికీ చెప్పడు. దాన్ని అతడు డబ్బు సంపాదించడానికి ఉపయోగించేవాడైతే ఈ పాటికి లక్షలు సంపాదించుండేవాడు. శ్రీరామ్కు గుండె తేలికైపోయింది. ఓ పెనుబరువును ఎవరో చేత్తో తీసేసినట్లుగా అనుభూతి చెందాడు. ఇక తను బెంగ పెట్టుకోనక్కరలేదు. రామన్నదొర మాట నిజం కావాలి. అతడు చెప్పినట్టు నా బాబు నాకు దొరుకుతాడు అంటే వాడెక్కడో క్షేమంగానే పెరుగుతున్నట్లే కదా. దేవుడా, ఆ క్షణం తొందరగా వచ్చేలా చూడు తండ్రి. తీవ్ర నిరాశా నిస్పృహల్లో వేదనల్లో కూరుకుపోతున్న తనకు ఆ సాయే ఈ రామన్నదొరను పంపినట్లుంది. లేక ఆ సాయే ఈ దొర రూపంలో వచ్చాడా అనుకోగానే గుండె జల్లుమంది. బూట్లు కాకుండా గబగబా చెప్పులేసుకుని రామన్నదొరకై బయటకొచ్చాడు. కొంతమందిని వాకప్ చేశాడు. చాలామంది చూడలేదన్నారు. ఒకతడు చెప్పాడు ఆ జంక్షన్లో కాసేపు నిలబడి ఉన్నాడని. ఆ తర్వాత ఓ సిటీ బస్ వస్తే ఎక్కి వెళ్ళిపోయాడని. నిరాశగా వెనుదిరిగాడు శ్రీరామ్. సాయంత్రం స్వర్ణ వచ్చింది. జరిగిందంతా చెప్పాడు. తర్వాత ఎస్ఐ వచ్చి చెప్పిన విషయము విశదీకరించాడు. స్వర్ణ కళ్ళల్లో కొత్త వెలుగేదో కనిపించి సంతృప్తిగా నిట్టూర్చాడు. మనిషి ఆశాజీవి. ఎన్నో సమస్యల్లో కూరుకుపోతున్న వాడికైనా, చావు బతుకుల మధ్య నలిగిపోతున్న వాడికైనా నీకేం పర్వాలేదు, కొద్ది రోజుల్లో నీ కష్టాలన్నీ తొలగిపోతాయి, అంతా మంచి జరుగుతుంది, చివరికి శుభమే కలుగుతుంది అని చెప్పేవారుంటే ఆ ఆశ చిగురు తొడుగుతుంది, బాధను మరిచేలా చేస్తుంది. శ్రీరామ్ మళ్ళీ మునుపటిలా అయ్యేందుకు తనను తాను సిద్ధం చేసుకున్నాడు. బాబు ఎక్కడో ఓ చోట క్షేమంగా ఉన్నాడనే నమ్మకం కలుగుతోంది. అది చాలు. ఇక పాప విషయంలో తను ఆశలు నెరవేర్చుకోవాలి. అందుకు ఇప్పటి నుంచే పూనుకోవాలి. ఆ రాత్రి సుఖంగా నిద్రపోయాడు. రాత్రి కల్లో బాబు కనబడ్డాడు. నాన్నగారు, డోంట్ వరీ, నేను త్వరలో వచ్చేస్తాను. అమ్మకు చెప్పండి వరీ కావద్దని. చెల్లికి నా చాయిస్ అన్నీ ఇచ్చేయండి. బాయ్. కళ్ళ చెదరగా మెళకువ వచ్చిన శ్రీరామ్ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఆశ, ఉద్వేగం, కన్న ప్రేమలు ముప్పేటగా తనను చుట్టుకున్న ఫలితమే ఆ కన్నీళ్లు. 1990 గడిచి 7 ఏళ్లు. శ్రీరామ్ డిపార్ట్మెంట్ పరీక్షలు పాస్ అయ్యాడు. ఆఫీసర్ హోదా పొందాడు. విశాఖపట్నానికి బదిలీ వేయబడ్డాడు. స్వర్ణ ఇప్పుడు లెక్చరర్ ఉద్యోగం చేయటం లేదు. తనే ఒక విద్యా సంస్థ నెలకొల్పింది. విజయవంతంగా నిర్వహిస్తోంది. దివ్య ఇంటర్ ప్రథమ శ్రేణిలో పాస్ అయింది. ఎంసెట్ రాసింది. శ్రీరామ్ ప్రతి నెల 2వ శనివారం రాత్రి హైదరాబాద్కి వెడతాడు. తిరిగి ఆదివారం విమానంలో విశాఖపట్నం వచ్చేస్తాడు. భార్య పేరున రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు శ్రీరామ్ అక్షరాల లక్షలు గడిస్తున్నాడు. జ్ఞానవంతులకు జ్ఞానతృష్ణలా ధనార్జన చేసే వాళ్లకు ఆ ఆర్జన చల్లారదు. ప్రముఖులుండే ఏరియాలో బంగళా కట్టించాడు. అన్ని గదుల్లో ఏసీ పెట్టించాడు. 2 కార్లు, 2 కుక్కలు, 3 నౌకర్లు, 2 డ్రైవర్లు. అందరూ శ్రీరామ్ సేవక బృందం. వీరు కాక 100 మందికి పైగా తమ రియల్ ఎస్టేట్ సంస్థలోనూ స్వర్ణ నెలకొల్పిన విద్యాలయంలోనూ పనిచేస్తున్నారు. ఆ రోజు శ్రీరామ్ తన బంగళాలో స్నేహితులను, సహోద్యోగులను, తన సిబ్బంది, దివ్య క్లాస్మేట్స్, ఫ్యాకల్టీ అందరినీ పిలిచి విందు ఇచ్చాడు. దివ్యకు ఎంసెట్లో చాలా మంచి ర్యాంక్ వచ్చింది. మెడిసిన్లో సీట్ వచ్చింది. అది విశాఖలోనే వచ్చింది. అది సందర్భం. పార్టీ అయిపోయింది. అందరూ దివ్యను అభినందించారు. వైద్య విద్యలో కూడా ఉత్తమ ఫలితాలను సాధించాలంటూ ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియపరిచారు. కార్యక్రమం ముగిసింది. ఆ రాత్రి శ్రీరామ్కు మళ్లీ నిద్ర పట్టలేదు. కన్నీరు ఆగటం లేదు. రామన్నదొర చెప్పినవి జరుగుతూ వచ్చాయి. కొండదేవుడున్న ప్రాంతానికి వెడతావన్నాడు. సింహాచల స్వామి సన్నిధి వచ్చాడు. కోట కడతావన్నాడు. మంచి బంగళా నిర్మించుకున్నాడు. కూతురు పెద్ద చదువుతుందన్నాడు. అందుకు నిదర్శనమా అన్నట్లు దివ్య మెడిసిన్లో చేరబోతోంది. రాజయోగం అన్నాడు. తనకిప్పుడు ఏ లోటు లేదు. కేవలం తన పెద్ద బిడ్డ లేడన్న వ్యధ తప్ప. ఇక్కడ చాలా మందికి, అది ప్రాణ స్నేహితులకు తప్ప ఎవరికి తనకు 2 బిడ్డలని, పెద్ద బిడ్డ చిన్ననాడే తప్పిపోయాడని తెలియదు. దివ్య ఒక్కతే సంతానమని అందరూ అనుకుంటున్నారు. బాబుకై అన్వేషణ తను విడిచిపెట్టలేదు. బాబు, నీవు మాకు కనిపించకుండా పోయి నేటికి 16 ఏళ్లు గడిచిపోయాయిరా. నీకు మైనారిటీ తీరిపోయి
3 ఏళ్ళు అయిపోయాయన్నది నీకు తెలుసా? సాయి, నీవు మా నుండి దూరమైపోయిన రోజు నుండి ప్రతి క్షణం నీ జ్ఞాపకాలతో పిచ్చివాళ్ళం అయిపోతున్నాం. కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకుంటున్నాం. నీ చెల్లెలి కోసం, మళ్ళీ తిరిగి వచ్చే నీ కోసం, మీ ఇద్దరి సుఖ సంతోషాల కోసం, మీ భవిష్యత్తు కోసం డబ్బు సంపాదించడం ఒక వ్యసనంగా పెట్టుకున్నాం. ఇది ఒక పిచ్చిగా కూడా మారింది బాబు. మేము ఆర్జించిందంతా నీకు, నీ చెల్లెలికి ధారాదత్తం చేస్తాం. మీ జీవితాల్లో మీరు, మీ పిల్లలు అందరూ హ్యాపీగా ఉండాలి. అదేరా నాన్న ఈ అమ్మా నాన్న పిచ్చి ఆశ, ఆకాంక్ష. శ్రీరామ్కు తరచుగా కల్లో కనిపిస్తూ ఊరిస్తూ ఉన్నాడు శ్రీసాయి. ఆ కలలు నిజం కావాలని ఏటా షిరిడి సాయి దగ్గరకు, తిరుమల శ్రీనివాసుని దగ్గరకు వెళ్లి వస్తూనే ఉన్నారు శ్రీరామ్ దంపతులు. విశాఖపట్నం బదిలీ అయి వచ్చిన తర్వాత 6 నెలలు గడిచిన పిదపనే స్వర్ణను ఆ ప్రాంతానికి తీసుకువెళ్లాడు శ్రీరామ్. తమ చేదుగతానికి నిలవైన తావు, భవిష్య నిర్ణయాలకు పురుగొల్పిన ప్రదేశం. రోడ్డు విస్తరణలో నాటి సాయి మందిరం ప్రహరీ చాలా వరకు కోల్పోయింది. ఉన్నంతలో చక్కగా పూజాధికారులు నిర్వహిస్తున్నారు, అదే సంతోషం. కానీ పూజారి విరూపాక్ష గారు లేరు. ఆయన స్థానంలో వేరెవరో ఉన్నారు. తను కొత్త ఇల్లు కొనుక్కుని సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్న సందర్భంలో విరూపాక్ష గారిని ఆహ్వానించాడు. 2000 రూపాయలకు డీడీ పంపించాడు. అప్పటికేవో అనివార్య కారణాల వల్ల ఆయన హైదరాబాద్ రాలేదు. కానీ ఎంతగానో సంతోషించారు. తనను ఆశీర్వదిస్తూ జాబు రాశారు. ఇప్పుడు ఆయన కాలధర్మం చెందారు. ఆయన భార్య కాకినాడలో ఉంటున్న కుమార్తెల దగ్గరకు వెళ్లిపోయారు. అది బాధాకరం. ఆనాటి ప్రశాంతత, ఆధ్యాత్మిక చింతన లేవు. చుట్టూరా వ్యాపార సంస్థలు, దుకాణాలు, మేడలు, అపార్ట్మెంట్లు, హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు. అయ్యో సాయి, ఇది యుగధర్మమా? నిజమే, అక్షరాల యుగధర్మమే. దివ్యను అక్కడికి తీసుకువెళ్లలేదు. ఆమెకు తన తల్లిదండ్రుల చేదుగతం, బతికిన తీరు తెలియకూడదు. ఆమె పుట్టింది, పెరిగింది, కలిమి కలిగి ఉన్న వారింట్లోనే. ఆ విషయమే ఆమెకు తెలుసు. ఆమెకు లేమీ తెలియకూడదు. ఎందుకు తెలియాలి? తెలిస్తే మా అమ్మా నాన్న అన్ని కష్టాలు పడ్డారా? మా కోసం, మా సుఖం కోసం నేడు ఇంతగా శ్రమిస్తున్నారా అని బాధపడుతుంది. తన తల్లిదండ్రులు పార్కుల్లోనూ, ప్లాట్ఫారాల మీద కొన్నాళ్లు గడిపారని, కడుపు నింపుకోవటానికి చాలా తక్కువ స్థాయి పనులు కూడా చేశారని, అర్ధాకలితోనే రోజులు గడిపారని తెలిస్తే కుమిలిపోదా? ఈ నిజం ఆమెను చేసుకునే వ్యక్తికి వివాహం ముందుగా లేదా వివాహం అయిన తర్వాత కానీ తెలిస్తే ఆమె పరువు ఏమవుతుంది? దివ్య ఒక శ్రీమంతుల బిడ్డ. సమాజంలో ప్రస్తుతం ఆమెకున్న గుర్తింపు ఇదే. రేపు డాక్టర్ దివ్యగా గుర్తింపు పొందుతుంది. కాబోయే భర్తతో కలిసి మరింత గొప్ప గుర్తింపు పొందుతుంది. అదే తను ఆశిస్తున్నది. కనుకనే దివ్యను తీసుకువెళ్లలేదు ఆ తావుకు. ఆదివారం ఓ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న శ్రీరామ్ ఉలిక్కిపడ్డాడు. నిజంగానా? అతడి గుండె ఉద్వేగానికి లోనైపోయింది. అతడిని కొన్ని వివరాలు అడిగాడు. అతడు వివరణలు ఇచ్చాడు. ఒక నమ్మకం కలుగుతోంది. సెలవు రోజని ఓ వ్యాపకం పెట్టుకున్నాడు. కానీ దాన్ని వాయిదా వేశాడు. సమయం మధ్యాహ్నం 2 అవుతోంది. స్వర్ణకి చెప్తేను? ఆహా, వద్దు. స్వర్ణ తన కాలేజీ ఉత్సవాల సందర్భంగా ఒక్కతే వెళ్ళి ఉంది. తను నేరుగా సాయంత్రం 6ంటికి కాలేజీకి వస్తానని చెప్పినందున దివ్య తన ఫ్రెండ్ బర్త్డే ఫంక్షన్కు ఉదయమే వెళ్ళింది. ఆ ఫంక్షన్ హడావుడంతా అయ్యాక తను, తన ఫ్రెండ్స్ అందరూ సాయంత్రం కాలేజీకి నేరుగా వచ్చేస్తామని చెప్పి ఉంది. అమ్మయ్యా, ఇది ఒకందుకు మంచిదయింది. మీ బిడ్డ తమ వద్ద ఉన్నాడని, వాణ్ణి మేం పెంచి పెద్ద చేశామని, ఇంతవరకు మీరెక్కడ ఉన్నారో తెలియక ఊరుకున్నామని, ప్రస్తుతం మీరు ఈ ఊళ్ళో ఉన్నారని తెలిసింది కనుక మీ అబ్బాయిని మీకు అప్పగించాలని అనుకుంటున్నా. మీరు వస్తే మీ అబ్బాయిని గుర్తించి తెలుసుకోవచ్చునని ఆ ఫోన్ సారాంశం. తనిప్పుడు సామాన్యుడు కాదు. ఆ సంగతి తెలుసుకున్న ఒకరిద్దరు ఫోన్లు చేశారు. తను, స్వర్ణ వెళ్లి ఆ అబ్బాయిని చూసిన కుర్రవాడు తమ బిడ్డ కాదని దృఢపరచుకోవడం జరిగేది. అలాంటి సంఘటనలతో మాసిన తమ గుండె గాయాలు మళ్లీ పచ్చిగా తయారయ్యేవి. ఆ ఆవేదన, ఆ స్మృతులను మర్చిపోవటానికి మళ్లీ ఎన్నో రోజులు పట్టేది. ఎన్నో రాత్రులు నిద్రమాత్రలు మింగవలసి వచ్చేది. ఇప్పుడు ఫోన్ చేసిన వ్యక్తి ఈ నగర పరిసరాల్లోనే ఉన్నట్ట. ఇతడెవరో తెలియదు. ఒరిస్సా రాష్ట్రంలో 16 ఏళ్ల కిందట పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు తమకు దొరికాడని చెప్తున్నాడు. అది కాదనలేని నిజం. ఖచ్చితంగా ఆ బిడ్డ తమ బిడ్డే అన్నది ధృవపరుచుకోవాలి. ధృవపడిన పిదపనే స్వర్ణకు చెప్పి అక్కడకు తీసుకువెళ్లాలి నిశ్చయించుకుని నిట్టూర్చాడు శ్రీరామ్. డ్రైవర్ను కాలేజీ ఫంక్షన్కు టాక్సీలో వెళ్లమని చెప్పి పంపించేశాడు. తనకు అత్యవసరమైన పని పడింది, అది చూసుకుని ఫంక్షన్కి వస్తానని అమ్మగారితో చెప్పు అని పంపించేశాడు.
కారును తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరాడు. బయలుదేరే ముందు తనకే సొంతమైన గాడ్రేజ్ సెల్ఫ్ను తెరిచి కొన్నింటిని తీసుకుని తన చిన్న హ్యాండ్ బ్యాగ్లో భద్రపరుచుకున్నాడు. అది విశాఖపట్నం పరిసరాల్లోని ఓ ప్రాంతం. పరిసరాలన్నీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాయి. చెప్పిన అడ్రస్కు భోగట్టా చేసుకుంటూ వెళ్ళాడు. అవి కారు కూడా వెళ్లలేని చిన్న సందులు. ఆ రెసిడెన్షియల్ లొకాలిటీలో ఉన్న ఓ పాఠశాల ఆట స్థలంలో కారాపి నడుచుకుంటూ వెళ్ళాడు. అప్పలనాయుడు గారు ఇక్కడున్నారా? ఓ ఇంటి ముందాగి అడిగాడు. నానేనండి, రండి రండి, ఓ వ్యక్తి ఇంట్లోంచి బయటకు వస్తూ ఆహ్వానించాడు. అంటే అంతా సిద్ధంగా ఉండి తన కోసమే చూస్తున్నారని, వచ్చింది తనే అని భావించారని అర్థం చేసుకున్నాడు శ్రీరామ్. బాబు, తమరిలా వచ్చారు? ఆ ప్రశ్న అంతరార్థం బోధపడలేదు. వచ్చింది కారులోనా, ఆటోలోనా, లేక నడిచి వచ్చారనా? ఇక్కడి దాకా చిన్న ఆటో వస్తుంది కనుక అందులో వస్తానని ఎదురు చూస్తున్న వారికి ఏ ఆటోలోనో రాకుండా నడిచి వచ్చినందుకు ఆశ్చర్యపోతూ అడిగారేమో. అతన్ని నిశితంగా చూశాడు. మనిషి నల్లగా ఉన్నాడు. లుంగి, దాని మీద షర్ట్, పైన ఒక తువాలు వేసుకుని ఉన్నాడు. ఇల్లంతా కేవలం 100 గజాల్లోపునే కట్టినట్లుగా ఉంది. పైన ఒక గది వేసినట్లుంది. రండి సారు, లోనికి రాండి, ఆహ్వానించాడు నవ్వుతూ. శ్రీరామ్ లోపలికి వెళ్ళాడు. 2-3 చెక్క కుర్చీలు, సోఫా ఒకటి ఉంది. దాని కవరు బాగా మాసిపోయింది. 2-3 చెక్క కుర్చీలు ఉన్నాయి. గదిలో ఓ మూలగా బ్లాక్ అండ్ వైట్ చిన్న టీవీ ఉంది. ఆ సమయంలో ఏదో సినిమా వస్తోంది కాబోలు చూస్తున్న ఆడవారు లేచి వెళ్ళిపోయారు. టీవీ ఆఫ్ చేశాడు అప్పలనాయుడు. తర్వాత ఆడవారు వెళ్లిన లోపలి గదికి వెళ్లి ఏదో చెప్పి 1 నిమిషంలోనే తిరిగి వచ్చాడు. ఇన్నాళ్లకు మీకు భగవంతుడు దయ చూపించినాడు సారు, నవ్వుతూ అన్నాడు. శ్రీరామ్ నవ్వి ఊరుకున్నాడు. తామున్న గదిని పరిశీలనగా చూడసాగాడు. బాబున్నాడా? ఉన్నాడు సారు, కుర్రోడు కదా, క్రికెట్ ఆడటానికి వెళ్ళినట్లున్నాడు. కబురెట్టి నన్ను వచ్చేస్తాడు, నిట్టూర్చాడు శ్రీరామ్. మీరు ఏం చేస్తున్నారు? అడిగాడు. బాబుని చూసే క్రమంలో ఎగిసి వస్తున్న ఉద్వేగాన్ని కనబడనివ్వకుండా. నానండి, చాలా పనులు చేసినానండి. కొన్ని సంవత్సరాలు కట్టుబడి పనుల్లోన మేస్త్రిగా చేసినాను. తర్వాత నానే స్వయంగా చిన్న కాంట్రాక్ట్లు ఒప్పుకొని చేసినాను. ఇప్పుడు అవన్నిట్లోనూ సెడ్డ పోటీ వచ్చేసినది కదండి. ఆళ్లతోటి పోటీ పడలేక, ఆళ్లతోటి తూగలేక మానేసినానండి. గాజువాక సెంటర్లో పాను షాపు, ఆ పక్కన సిక్కిని సెంటరు పెట్టినాను. అయ్యే ఆధారం అండి. మా పెద్దోడు ఆటో నడుపుతున్నాడు సారు. మా గొప్పగా కాకపోయినా ఇదిగో ఇలాగ బతుకుతున్నాం. అలాగని ఎవరికి ఏ లోటు రానీలేదు సారు. బాబు, అదే మీకు దొరికిన మా బాబు ఏం చదువుతున్నాడు? ఇంటర్ సారు. ఇంకా ఇంటరా? సారు, బాబును ఇంకా చదవమంటే చదవలేనన్నాడు సారు. ఎప్పుడు డాడీ మమ్మీ అని ఏడ్సి ఓడు, బెంగిట్ బడికెళ్ళి ఓడు కాదు. చక్కగా చదువుకోరా బాబు, ఏ రోజుకైనా మీ అమ్మా నాన్నలొత్తే చదివినావు కావని బాధపడతారని నచ్చజెప్పి ఓలను సారు. అలాగా? అవును బాబు, ఈయన బాబును చదువుకోమని ఎన్ని దాలుగా చెప్పి చూసినా లాభం లేకపోయినాది. అప్పు చేసైనా చదివిస్తాను, ఎంత చదువైనా చదువుకో అన్నా లెక్క చేసినాడు కాదు. లోపల నుంచి వస్తూ వింతగా చెప్తున్నామని ప్రశ్నార్థకంగా చూశాడు శ్రీరామ్. మా ఆడోళ్ళు బాబు. అలాగా అన్నట్టు తల కొద్దిగా కదిలించాడు. బాబుకు చిన్న వయసులో ఫోటోలు ఏమైనా తీయించారా? చిన్నప్పుడంటే తీయించినాం సారు. బడిలోన వేసిన సంవత్సరం కావాలా తీయించినా. పలక పుస్తకం పట్టుకొని తీయించినా. అవి ఓసారి ఇస్తారా? మేము తొలిత సిటీలసలోనే ఉండేవాళ్ళం సారు. అక్కడున్నప్పుడు ఓ పాలి మా ఇల్లు కాలిపోనాది. ఫోటోలు మా అమ్మ నాన్నలవి అవి కాలిపోయినావి. చిట్టివలసలో ఎన్నాళ్ళున్నారు? అక్కడ జూటు మిల్లులోన లేబర్గా పనిచేసినాను. కొన్నాళ్ళు చేసి సుస్థిపడి ఆ పని మానేసినాను. సరే, మళ్ళీ తర్వాత ఎప్పుడైనా తీయించారా? అప్పలనాయుడు భార్య వైపు చూశాడు. 10th క్లాసు చదువుతున్నప్పుడు తీయించుకున్నాడు కాదా, అదొట్టుకురా సారు చూస్తారు. భార్యను ఆదేశించటంతో ఆ పని కోసం లోపలికి వెళ్ళింది. కొన్ని క్షణాల తర్వాత ఓ ఆల్బమ్ను తెచ్చి భర్తకిచ్చింది. అప్పలనాయుడు ఆల్బమ్ను తిరిగేస్తూ ఓ ఫోటో చూపిస్తూ ఇదిగో సారు అంటూ ఆల్బమ్ను అందించాడు. గుండె స్పందన హెచ్చుతుండగా ఆ ఫోటోలు చూశాడు. కోలగా ఉన్న ముఖం, తీక్షణంగా ఉన్న చూపులు, ఒత్తైన జుట్టు, వచ్చి రాని మీసం. ఇప్పుడు బాగా ఒళ్ళు చేసినాడు బాబు, బందోబస్తు ఉంటాడు.
గుండె ఆగి ఆగి పనిచేస్తోంది. అబ్బాయికి నేను వస్తున్నానని ముందుగా చెప్పలేదా? చెప్పాను సారు, కానీ మా యాడోళ్లే చెప్పొద్దని పేసి. ఇన్నాళ్ళు పెంచినాము, కడుపున కనకపోయినా కన్నబిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్నాం. ముద్దు ముచ్చట తీసినాం, అన్నీ చేసినాం. చేసి ఇప్పుడు అవన్నీ మర్చిపోయి పెంచిన ప్రేమ వదులుకొని మళ్ళీ ఎలాగ అప్పగించేస్తాం అని గోలెట్టినాది సారు. కాదే, ఎంతైనా కన్నోలేనే. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి దక్కనీయకుండా దూరం చేయడం పాపమని బోధ చేసినాను సారు. పిల్లోని కన్నోళ్ళు ఎవల్లో తెలిసినంత వరకు పర్లేదు కానీ తెలిసిన తర్వాత వాళ్ళకి అప్పగించకపోతే సానా పాపం. ఆ దేవుడు క్షమించడని నచ్చజెప్పినాను సారు. వరుసగా నేను రోజులు నచ్చజెప్తే గాని మనసు బోధ చేసుకోలేకపోనాది. పెంచిన ప్రేమ కదా సారు. బాబు కూడా వాళ్ళమ్మ మాటే కరెక్ట్ నేసినాడు. ఆడికి బోధపరచలేక సచ్చినాను సారు. ఒరేయ్, మీ కన్నోళ్ళు వస్తున్నారు ఉండ్రా అని చెప్పినాను. సర్లే వస్తే కబురెట్టు. వస్తాననుకుని వెళ్ళిపోయినాడు సారు. ఈ పాటికి వచ్చేస్తుంటాడు. అంతలో ఓ అమ్మాయి లోపల నుండి వచ్చింది. ఓ ప్లేట్లో మిక్చరు, 2 చక్రాల బిస్కెట్లు, ఓ మైసూరు పాకు ముక్క ఉన్నవి తెచ్చి ఆ గదిలో ఓ మూలలున్న స్టూల్ లాగి దాని మీద పెట్టింది. మా పిల్లే సారు, పేరు శ్యామల, 10th క్లాస్ చదువుతున్నది. ఆ పిల్ల బిడియపడుతూ 2 చేతులతో శ్రీరామ్కు నమస్కారం చేసింది. శ్రీరామ్ నవ్వుతూ తల కదిల్చాడు. శ్యామల, చూడు అన్నయ్య వస్తున్నాడో లేదో, లేకపోతే ఓ పాలి నువ్వెళ్ళి చెప్పేసిరా మీ డాడీ వచ్చేసినారని. చిన్నగా నవ్వుకున్నాడు శ్రీరామ్. కన్నబిడ్డ కోసం ఎంతో ఆతృతతో తను వచ్చాడు. పాపం ఆ కన్నతండ్రి పట్ల ఆతృత ఆ కుర్రవాడికి అంతగా లేదేమో తనలో అనుకున్నాడు. అంతలో బయట నుండి ఎవరివో మాటలు వినబడ్డాయి. అటు చూశాడు. అదిగో వచ్చేసినాడు సారు అని లేచి గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. రారా నాయనా, ఇంత ఆలస్యమా, రారా అంటూ కుర్రోడిని లోపలికి తీసుకుని రాబోయాడు. శ్రీరామ్ని చూస్తూ అక్కడే ఆగిపోయాడు కుర్రవాడు. ఈ కుర్రోడే సారు. ఆగిపోయిన ఆ కుర్రవాడిని చేయి పట్టి లోపలికి తీసుకొచ్చాడు అప్పలనాయుడు. ఒక్కసారిగా గుండె స్తంభించినట్టుగా అనిపించింది శ్రీరామ్కు. మెదడులోని జ్ఞాపకాల కేంద్రంలోని పొరలను వెతికి తీసేందుకు అన్నట్లుగా కొన్ని క్షణాల పాటు స్తబ్దంగా ఉండిపోయాడు. కిష్టా, ఈసారేరా నీ కన్న తండ్రి తొలి పరిచయం చేశాడు అప్పలనాయుడు. ఆ కిష్ట శ్రీరామ్ను వింతగా చూస్తూ నమస్తే చెప్పాడు. తెల్లని ఛాయ, కుదురైన తీరైన ముద్దులలికే చిన్నారి సాయి. చామన ఛాయతో, కోల ముఖంతో, రేగిన జుత్తుతో ఉన్న ఈ 20 ఏళ్ల కుర్రవాడిగా మారిన వైనంలోని హేతుబద్ధ అంశాల విశ్లేషణలో పడ్డాడు శ్రీరామ్. అలాగా అక్కడే నిలబడతావేంటి కిష్టా, ఇలాగొచ్చి కూసో, సోఫా మీద ఎడం చేతితో తడుతూ అన్నాడు అప్పలనాయుడు. ఆ కిష్ట జంకుతున్నట్లుగా చూస్తూ సోఫాకు ఓ చివరన కూర్చున్నాడు. దీర్ఘంగా నిట్టూర్చాడు శ్రీరామ్. నీ పేరేంటి బాబు? కృష్ణ. ఇంటర్ వరకు చదువుకున్నావు కదా? తలూపాడు అవునన్నట్లుగా. ఏ గ్రూప్ తీసుకున్నావు? హెచ్ఈసి. తల కొద్దిగా కదిలించాడు. నా పేరు గుర్తుందా? శ్రీరామారావు అని అదే కదా అన్నట్లుగా అప్పలనాయుడిని చూశాడు. మీ అమ్మ పేరు గుర్తుందా? మౌనం వహించాడు, ఏదో ఆలోచిస్తున్నవాడిలా మొహం పెట్టి. మీ అక్కయ్య పేరు గుర్తుందా? నీకో తమ్ముడున్నాడు, వాడి పేరు మర్చిపోయావా? నేను నిన్నేమని పిలిచేవాడిన గుర్తుందా? సారు, చిన్నప్పుడెప్పుడో గానం తెలియని ఉయాశిస్సులోన తప్పిపోయినాడు. బెంగిట్టేసుకున్నాడు. ఇప్పుడు అవన్నీ ఏటి జ్ఞాపకం ఉంటాయి సారు. నిజమే, గుర్తుండకపోవచ్చు, కానీ ఈ ఫోటో చూడు, గుర్తుపట్టగలమేమో అంటూ జేబులోంచి 4 ఫోటోలు తీసి వాటిలో 2 ఇచ్చాడు. కృష్ణ వాటిని అందుకుని పరీక్షగా చూశాడు. ఇది అమ్మ ఫోటో, ఇది అక్క ఫోటో అంటూ చూపించి ఆ రెండింటినీ తిరిగి ఇచ్చేశాడు. శ్రీరామ్ గుండె చివ్వుమంది. నిట్టూర్చాడు ఆశాభంగమైనట్లుగా. సరిగ్గా చూడు బాబు, బాగా జ్ఞాపకం తెచ్చుకో అంటూ మళ్లీ వాటిని ఇచ్చాడు. వాటిని పరీక్షిస్తున్నట్టు చూశాడు కృష్ణ. సారీ, ఇది అమ్మ ఫోటో, నాకు బాగా గుర్తు అంటూ ఒక ఫోటోను అందించాడు. గుడ్, ఇప్పుడు గుర్తించావు. సరే, ఈ ఫోటోలను చూసి చెప్పు అంటూ ఒక చిన్న పాప ఫోటోను మరొక ఆమె ఫోటోను ఇచ్చాడు. కుర్రాడు షాక్ తిన్నట్టుగా చూశాడు. వాటిని అటు ఇటు తిప్పి సారీ, ఎవరో తెలియటం లేదు అన్నాడు. పోనీ మర్చిపోయి ఉంటావు, నీవు చిన్నప్పుడు ఓ బొమ్మతో ఎప్పుడూ సరదాగా ఆడుకుంటుండేవాడివి. దాన్ని ఎవరైనా తీసుకుంటే తిరిగి ఇచ్చే వరకు ఊరుకునేవాడివి కాదు. అదేమిటో గుర్తుందా? బాగా జ్ఞాపకం తెచ్చుకో. సారీ,
మరుక్షణమే బదులు చెప్పేశాడు. నిట్టూర్చాడు శ్రీరామ్. ఓకే, పర్వాలేదు, మర్చిపోయి ఉంటావు. బాబు, నువ్వు తప్పిపోక మునుపు మమ్మల్ని ఏమని పిలిచేవాడివి? మమ్మీ డాడీ, లేక అమ్మా నాన్న, మమ్మీ పాప ఏమని పిలిచేవాడివి? మమ్మీ డాడీ క్షణమాత్రంలో జ్ఞాపకం తెచ్చుకున్నవాడిలా చెప్పేశాడు. రూఢీపరుచుకున్నాడు శ్రీరామ్. కానీ సంశయ లాభంగా అప్పలనాయుడును కొన్ని ప్రశ్నలు అడగాలనుకుని సిద్ధమయ్యాడు. అప్పలనాయుడు గారు, మీకు ఈ బాబు ఎలా దొరికాడు? కాస్త వివరంగా చెప్పగలరా? కోరుట్లోన జడ్జీలాగా ప్రశ్నలు వేస్తున్నారు సారు, గట్టోరే తనలో అనుకుంటున్న అప్పలనాయుడు ఈసారి సారు దృష్టి తన మీద పడినందుకు ఉలిక్కిపడ్డాడు. ఒరిస్సాలోన కటకపూరున్నది కదా, మా బావమర్దికి గాజు వ్యాపారం ఉన్నది అక్కడ. ఆడి దగ్గరికి అందరం వెళ్తున్నాం. బండి సగం దారిలోన తిరగబడిపోనాది. సానా మంది చచ్చిపోయిండ్రు. తిరగబడకుండా ఉన్న ఒక పెట్లోంచి ఈ కుర్రవాడు అమ్మా అమ్మా అని ఏడుచుకుని కిందకు దిగిపోయినాడు. జనమంతా ఒకటే గోలగోల. అర్ధరాత్రి సీకటి. ఎందరు సచ్చారో ఎందరు బతికున్నారో దేవుడికే తెలాల. ఎవరికెవలు కనపడరు. సెడ్డ సికాకైపోయినాం. నేను మా యాడోళ్ళు కిందికి దిగిపోయినాం. ఓ వారకి నడుస్తున్నాం. అంతలోన ఈ కుర్రోడు మా కాళ్ళకు అడ్డం పడిపోయాడు. మరి ఈ కుర్రోడు గురించి ఎతకటానికి మీరు ఎటు వెళ్ళిపోయిండ్రో? బాబు, నేను చాలాసార్లు పేరు పెట్టి పిలిచానే. మరేటో అంత గోలగోలలో ఏటిని పడతాది? ఎవరిని పిలుస్తున్నారో ఎవరు పట్టించుకుంటారు? ఫోన్లోనే ఎడమర్చి చెప్పినాను కదా సారు. నిజమే చెప్పారు. మీరు చెప్పిన దాంట్లో ఆ గతానికి చెందిన పాయింట్స్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయని వచ్చాను. కానీ మరింత రుజువు చేసుకోవాలి కదా అప్పలనాయుడు గారు. చేసుకోవాలి, తప్పదు కదా. ఆ రోజు ఆ చీకట్లోనే బాబును మీరు ఎక్కడికి తీసుకెళ్లారు? బాబు అమ్మ అని ఒక్కటే ఏడుపు. ఎంత బతిమాలినా ఊరుకోడు. బాబుని ఎత్తుకుని పట్టాల పక్క నుండి కాసింత దూరం వెళ్ళవే అని మా ఆడోళ్ళకి చెప్పినాను. ఎందుకంటారేటి సారు? అక్కడ ఏడుపులు గోలగోల అని కుర్రోడు గుండి జారబెట్టేసుకుంటున్నాడు. మీరేటైనారో తెలీదు. ఎవరి కుర్రాడో తప్పిపోయినాడో అని నేను ఎంతగా అరిసినానో. ఎవరు మా కుర్రోడే అని రాలేదు. ఒకేళ పిల్లడి తల్లిదండ్రులు చచ్చిపోయినారేమో అని అనుమానం వచ్చేసి మేం గుండె దడెట్టేసుకున్నాం. పిల్లాడెంత? అమ్మా నాన్నలు తప్ప మంచేటో సెడేటో తెలియనోడు. ఇంకా అక్కడే ఉంటే అమ్మా నాన్నలను కనబడలేదని ఏడ్చేసి గుండాగిపోయి చచ్చిపోతాడేంటో అని ఓ పక్క భయం. తెల్లారిపోయి తర్వాత నిజంగా తల్లిదండ్రుల ప్రాణాలు పోయింటే, వాళ్ళని చూసినాడంటే నిజంగా గుండాగి చచ్చిపోతాడని ఇంకో భయం. సానా లజ్జుగుజ్జైపోయినాం సారు. అందుకే ఏటైతే అదే అవుతాదని మా ఇంట తెచ్చేసుకున్నా. ఆ తర్వాత ఏ బండెక్కి ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు? అదేదో టేసను, పేరు జ్ఞాపకం లేదు. పట్టాల పక్క నుండి నడుచుకొని వెళ్తే కనిపించినాది. చీకట్లోన అక్కడే కూకున్నాం. ఏ బండి రాదు. దారిలోన తిరగబడిపోయిన బండ్లున్నాయి కదా. స్టేషన్ బయటికి వెళ్ళినా. తెల్లారిజామున ఓ బస్సు వచ్చినాది. వెళ్ళి ఆ బస్సులోన కూకుండిపోనా. మరి మా బావమర్ది దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడలేదు. శ్రీకాకుళం జిల్లాలోన మా ఆడోళ్ల కన్నూరున్న గ్రామానికి వెళ్ళిపోయినా. నేను వరుసగా 3 రోజులు అక్కడి పేపర్లోన బాబు ఫోటోను వేయించాను. అప్పచెప్పిన వారికి బహుమతి ఇస్తానని ప్రకటన వేయించాను. మీరు చూడలేదా? ఆ ఊరు బాగా చిన్న పల్లెటూరు సారు. ఏ పేపర్లు ఆ ఊరికి రావు. నేను చూడలేదు. నాకు వడ్డీ భాష చదవడం తెందు. బాబును అక్కడి వారికి ఏమని పరిచయం చేశారు? మాకు దొరికిన పిల్లడని చెప్పినాము. మీ గ్రామానికి సమీపంలో ఉన్న ఏ పోలీస్ స్టేషన్కైనా అప్పచెప్పాలని మీకు అనిపించలేదా? అప్పలనాయుడికి చిరాకేసింది. కోర్టులో నా ప్లీడర్లా గడుపుతున్నారేటి సారు? నిజంగా ఆయనకి కన్నకొడుకు మీద భ్రాంతి నేదు కావాలా? ఉన్నోడైతే వివరాలు తర్వాతని ముందు కొడుకుని చూడగానే మళ్ళా ఎన్నాళ్ళకు కనిపించావురా కొడక అని ఎంతో ఇదైపోవాలి. కళ్ళ నీరెట్టుకుని ముద్దులెట్టుకోవాలి. అదేటి లేదు. ఏటి, ఎలాగా, ఎందుకు అని అడుగుతున్నారు. పల్లెటూరోళ్ళం, మాకేటిగాన ఉంటుంది. పోలీస్ స్టేషన్లంటే తిరిగితే వాళ్ళు వదులుతారా? ఎక్కడి దొరికినాడు, ఎప్పుడు దొరికినాడు, నీకే దొరికినాడా అని ఎన్ని ఆరాలు తీస్తారో. ఆ బాధలేటి పడతాం అని చెప్పలేదు బాబు. అప్పలనాయుడు భార్య వివరణ ఇచ్చింది. దీర్ఘంగా నిట్టూర్చాడు శ్రీరామ్. బాబుగారు, ఒక్క ముక్కలను చెప్పాలంటే కన్న తల్లిదండ్రుల్ని కానకపోయినా వాళ్ళని మరిపించి వాళ్ళకన్నా ఎక్కువగా చూసుకున్నా. కళ్ళలో నెట్టుకుని పెంచుకున్నా.
ఏ చిన్న జ్వరం వచ్చినా దగ్గొచ్చినా ఈయనకే వచ్చేసినట్టయిపోయి బాధపడిపోయేవారు. ఆసుపత్రికి తీసుకెళ్లి బాగు చేయించేవారు. బలానికి మందులు టానిక్లు కొని పట్టించేవారు. ఒక్క ముక్కలు చెప్పాలంటే పిల్లోడు కన్నోళ్ళనే మర్చిపోయి మామే అసలు తల్లిదండ్రులను కొని సానా చేరికైపోయినాడు. ఆమె చెప్పుకుపోతోంది. అంతరంగ విశ్లేషణ పూర్తయిపోయింది. ఒక స్పష్టత ఏర్పడింది. కానీ ఆమెనకనే ఒక పెద్ద ప్రశ్న నిటారుగా పెరిగిపోతోంది. దానికి సరైన జవాబు తనే తెలుసుకోవాలి. కుర్చీలోంచి లేచాడు శ్రీరామ్. అప్పలనాయుడు గారు, మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. బాబుని చాలా చక్కగా పెంచుతున్నారు. మీ స్థాయికి తగ్గ చదువు చెప్పించారు. అందుకు మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను. నేను నా శ్రీమతి కలిసి 2 రోజుల్లో వస్తాం. ఆమె కూడా వచ్చిందంటే తల్లి కొడుకులు ఒకరినొకరు బాగా గుర్తుపట్టుకుంటారు. ఎందుకంటే బాబుకు నాన్నకంటే అమ్మతోనే ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది. ఆమె వచ్చి ఓకే అన్నదంటే బాబుని తీసుకువెళతాం. దానికి ముందుగా అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాం. మరో విషయం, మా లాయర్ గారు, మా ఫ్యామిలీ డాక్టర్ గారు వచ్చి అన్ని విధాలా కన్ఫర్మ్ చేస్తారు. చట్ట ప్రకారం చేయవలసినవి వస్తాను. అప్పలనాయుడు ఖంగు తిన్నాడు. అతడు ఊహించుకున్నది వేరు, కళ్ళెదుట జరిగింది వేరు. ఆశాభంగం పొందినవాడిలా లేచి నిలబడ్డాడు. గమనించి నవ్వుకున్నాడు శ్రీరామ్. పర్స్ తీశాడు. అప్పలనాయుడు గారు, మీ రుణం తీర్చుకోలేనిది. బాబు గురించి ఎంతో శ్రమపడ్డారు. డబ్బు ఖర్చు పెట్టారు. మీ శ్రమను మర్చిపోం. అన్నిటికీ మంచి పరిహారం చెల్లిస్తాం. అందాక ఈ 1000 ఉంచండి. డబ్బు తీసి అప్పలనాయుడు చేతిలో పెట్టాడు. అప్పలనాయుడు తిరస్కరిస్తున్నట్లుగా ఏదో అనబోయాడు. అదేమీ పట్టించుకోకుండా డబ్బును చేతిలో పెట్టేసి బయటకు వచ్చి వేగంగా నిష్క్రమించాడు. కారులో కూర్చుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఓ హోటల్ ముందు ఆపాడు. వేడి టీ కోసం ఆర్డర్ ఇచ్చాడు. అది వచ్చాక తాగి రిలాక్స్ అయి తమ విద్యా సంస్థల్లో జరిగే ఫంక్షన్కు హాజరయ్యాడు. అక్కడ విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు ఆనంద తరంగాల్లో తేలి ఆడుతున్నారు. ఓవైపు ఎంతో సంతోషం, మరోవైపు చివుక్కుమంటున్న హృదయం. రెండింటినీ సమానంగా అనుభూతి చెందుతూ ఉండిపోయాడు. మర్నాడే అప్పలనాయుడు నుండి మళ్లీ ఫోను. అమ్మగారిని ఎప్పుడు తీసుకొస్తారంటూ శ్రీరామ్ స్వరాన్ని గంభీరంగా మార్చుకున్నాడు. అప్పలనాయుడు గారు, ఈ లోకంలో బ్రతికేందుకు మంచి దారులు చాలా ఉన్నాయి. వంచన చేసి బతికే దారులు ఉన్నాయి. కానీ వంచన ఇళ్లకాలం సాగదు. ఎప్పుడో ఎక్కడో ఒకసారి దానికి శాశ్వతంగా అడ్డుకట్టబడిపోతుంది, లేదా తగిన శిక్ష పడుతుంది. పాపం ఎవరో అబ్బాయిని, బహుశా మీ అబ్బాయినే చూపించి మా అబ్బాయిగా నిరూపించాలనుకుంటున్నారు. ఎందుకు ఆ పని చేశారో నాకు తెలుసు. అంతకన్నా బాగా మీకు తెలుసు. మీరున్న స్థితిలో నేనున్నట్లయితే నన్ను రమ్మనివ్వారా? మీ అంతరాత్మను అడిగి తెలుసుకోండి. మీరు చూపించిన అబ్బాయి మా అబ్బాయి కాదనేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కేవలం 3 చెప్తాను. మీ అబ్బాయి, అదే మా అబ్బాయి అనుకుందాం, ఎవరెవరివో 2 ఫోటోలను చూపిస్తే వారిలో ఒక ఆమె అమ్మ అని చెప్పాడు. రెండోసారి వాస్తవంగా అమ్మ ఫోటోను చూపితే తెలియదన్నాడు. నిజానికి ఆనాటి ఫోటోలను చూసి కూడా ఏమాత్రం గుర్తుపట్టలేకపోయాడనుకున్నా ఒక ఫోటోను చూసి అమ్మ అని చెప్పటం, అమ్మ ఫోటోని చూపితే తెలియదనటం ఏమనుకోవాలి? 2, మా అబ్బాయి రంగు మంచి తెలుపు. 3, మా అబ్బాయికి ఒక చెల్లెలు తప్ప అక్కలు లేరు. ఓ ఫోటోను చూపిస్తే ఆమె తన అక్కని చెప్పటం, నిజంగా చెల్లెలి ఫోటోను చూపిస్తే ఎవరో తెలియదనడాన్ని ఏమనుకోవాలి? ఆ విషయం మీకే వదిలిపెడుతున్నా. ఇక మరో విషయం, మా బాబు మీకు ట్రైన్ యాక్సిడెంట్ సందర్భంగా దొరికాడని కేవలం పేపర్లో ఈ ఏడాది నేను ఇచ్చిన ప్రకటనను, అందులో నా పర్సనల్ ఫోన్ నెంబరు తప్ప నా పేరు చిరునామా ఏదీ లేదు. అది చూసి విషయాన్ని గ్రహించి చక్కగా కథల్లారు. బాగానే ఉంది. కానీ ఎంతో గోప్యంగా ఉంచిన నా పేరు, అడ్రస్, మా ఇంటి ఫోన్ నెంబర్లను ఎలా కనుక్కోగలిగారో కాస్త ఆశ్చర్యంగా ఉంది. మీరు మా ఇంట్లోని ల్యాండ్లైన్కు ఫోన్ చేయటం, నా పేరుతో నన్ను గురించి భోగట్టా చేయడంతో ముందుగానే అనుకున్నాను. ఎవరో మా వాళ్ల నుండి ముందుగానే అన్ని వివరాలు సేకరించి మరో చక్కని ప్లాన్ చేసుకుని ఉన్నారని. మీకు ఈ విషయంలో సహకరించిన వారెవరో 1-2 రోజుల్లో వెల్లడవుతుంది. అప్పలనాయుడు గారు, ఒక్క మాట, డబ్బు కోసం ఎవరిని వంచన చేయకండి. మీరు చేసుకోకండి. చేశారో చాలా చిక్కుల్లో పడతారు. జాగ్రత్త. ఫోన్ పెట్టేశాడు. మిగిలిన కథ తర్వాతి భాగంలో.